అరే ఎన్నో సామాజిక అంశాలండి, ఎన్నో అన్‌టచబిలిటీస్ గురించి, వాటి గురించి మాట్లాడండి అమ్మా దయచేసి. కుక్కల గురించి అనవసరమైనటువంటి ప్రస్తావనలు వేసుకోకండి. మరి అంత ప్రేమ ఉన్నప్పుడు ఆ వీధి కుక్కలన్నిటిని రష్మి వాళ్ళ ఇంటికను, రేణు దేశాయ్ గారి వాళ్ళ ఇంటికి పంపిస్తే చక్కగా వాళ్ళు ఒక ఫామ్ లాగా పెట్టుకొని పెంచుకోండి. మీకు వచ్చే డబ్బులతో వాటిని చక్కగా వాటి సంతానోత్పత్తి కూడా జరిగించుకోండి. ఎవరు కాదన్నారు? సో మీరు పెంచేసుకోండి. ఎందుకు వీధులు ఎబడబడి వీధుల్లో ఎంతో మంది చనిపోతే ట్రీట్మెంట్ చేయించుకోలేక చేస్తున్నారు. అవి కరిస్తే ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బులు లేక చచ్చిపోతున్నారు. ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత 18 లేక చచ్చిపోతున్నారు. ఏంటో ఆడవాళ్ళకి, దళితులకి, పిల్లలకి, అదే విధంగా మైనారిటీలకి విలువ లేదు, కుక్కలకు విలువ ఉంది ఈ దేశంలో. చూడండి ఎంత గొప్ప గొప్ప వాళ్ళంతా కుక్కల గురించి మాట్లాడుతున్నారు, మనుషుల గురించి మాట్లాడట్లేదు. సో చూసాం కదా నిన్న జరిగిన కాంట్రవర్సీ గురించి కూడా రష్మి అండ్ రేణు దేశాయ్ కూడా ఎలా మాట్లాడారు, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా కామెంట్ చేయండి. మరి అడ్వకేట్ సుబ్బు గారు అయితే ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టే, ఎందుకంటే దాదాపు 1 ఇయర్ లో 60,000 మంది ఇలా చనిపోవడం జరుగుతుంది కుక్కల కాటుకి. మనం కూడా ఎన్నో పేపర్ స్టేట్మెంట్స్ కూడా చూసినాం కదా, చిన్న చిన్న పిల్లలు షాప్ కి వెళ్తుంటే రోడ్ల పైన వాళ్ళని గుంజి కరచడము, వాళ్ళను అలా దాడి చేసినాయి కుక్కలు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మరి రేణు దేశాయ్ అండ్ రష్మి కూడా వాళ్ళు ఏమంటున్నారంటే బైక్లు వెళ్తే బైకులు గుద్ది చంపేస్తే బైకును బ్యాన్ చేస్తారా, ఇలా మాట్లాడడం జరిగింది. మరి ఎవరిది కరెక్ట్ కాదు అనేది మీరు కూడా కామెంట్ చేయండి. మన ముందైతే అడ్వకేట్ ఉన్నారు, నాన్ వేషి విషయంలో కూడా ఆయన ఎలా మాట్లాడారో మీరు చూడొచ్చు. సో వీటన్నింటిని బట్టి మీరు కామెంట్ చేయండి. అన్వేషి కూడా ఒకవేళ వస్తే, నా సహాయం అవసరమై వస్తే తప్పకుండా నేను సహాయం చేస్తా అని సార్ చెప్పడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయం మాకు ఇచ్చినందుకు. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్.